ఏపీలో జూనియర్ డాక్టర్ల ఆందోళన మరింత ఉధృతమైంది. స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన లిఖితపూర్వక హామీ రాకపోవడంతో ఎమర్జెన్సీ వైద్య సేవల్ని సైతం బహిష్కరిస్తున్నట్లు ఏపీ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వం స్పందించేందుకు డెడ్లైన్ ఇచ్చినా స్పష్టమైన హామీ రాకపోవడంతో ఫేజ్ 3 ఆందోళనకు దిగినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐసీయూ, క్యాజువాలిటీ, లేబర్ రూమ్ సేవలకు జూనియర్ డాక్టర్లు దూరంగా ఉండనున్నారు. ఇప్పటికే నాన్ ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ కొనసాగుతుండగా ఇంటర్న్స్, జూనియర్ రెసిడెంట్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లు కూడా ఆందోళనలో పాల్గొనున్నారు. స్టైపెండ్ సవరణపై స్పష్టమైన కాలపరిమితితో కూడిన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తే సాధారణ వైద్య సేవల్ని తక్షణమే పునరుద్ధరిస్తామని ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. జీజీహెచ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె మరింత ఉధృత రూపం దాల్చిందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు సమ్మె విరమణ చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు వారే ఉన్నారు. సార్, అయితే సమ్మె చేస్తున్నారు, ఎమర్జెన్సీ సేవలను బంద్ చేయడం వల్ల ఆ ప్రజలకి నష్టం కూడా ఏర్పడుతుంది. దాని మీద ఏమన్నా? ఎమర్జెన్సీ అయితే ఆపామండి. ఇది సడన్గా తీసుకున్న డిసిషన్ అయితే కాదు. 20 డేస్ బ్యాకే మేము ఫేజెస్ ఇచ్చాము ఇలా ఆపుతామని. 8 మంత్స్ నుంచి మేము తిరుగుతున్నాము. మా కష్టాలను కూడా గవర్నమెంట్ గుర్తించాలనే తాపన తప్ప పేషెంట్ కేర్ ఇబ్బంది పెట్టాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ అయితే కాదు మోటో. మేము గత వారం ఎమర్జెన్సీ ఆపకుండా చేశాము, కానీ గవర్నమెంట్ హైయర్ అథారిటీస్ నుంచి ఏదైతే రాలేదు మాకు రెస్పాన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ చేస్తే గవర్నమెంట్ ఏమన్నా హైయర్ అథారిటీస్ చూసి మాకు రెస్పాన్స్ ఇస్తారేమో అని తప్పనతో మాత్రం ఫేజ్ 3 స్టార్ట్ చేశాం. అయితే మీరు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మీరు విధుల్లో లేనప్పుడు పేషెంట్స్ అందరినీ చూసుకోవడానికి మన ప్రత్యామ్నాయ పద్ధతులు పెట్టారా గవర్నమెంట్, లేకపోతే మీరే ఉండాలా? అది హైయర్ అథారిటీస్ చూసుకోవాలి, గవర్నమెంట్ చూసుకోవాలి ప్రత్యామ్నాయం పెట్టారో లేదో అనేది. మేము విన్నవరకు అయితే పెట్టారనే వింటున్నాము. అది అసలు మీరు ఇన్ని రోజుల నుండి సమ్మె చేయడానికి అసలు ప్రధాన డిమాండ్స్ అసలు వెళ్తున్నాయంటారా? చర్చలు అయితే జరుగుతున్నాయి గవర్నమెంట్తో. మా ప్రధాన డిమాండ్ లాస్ట్ జీవో ప్రకారంగా 15% హైక్ అడుగుతున్నాం. ఈ 15% ఎందుకు అడుగుతున్నామంటే మన గవర్నమెంట్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసే ప్రతి పని పొద్దున్న వచ్చి ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చి నైట్ 9:30కి వెళ్తారు. లంచ్ మిస్ అవుతారు అప్పుడప్పుడు. ఏ సర్జరీ అయినా, మెడిసిన్ అయినా, ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి, చేసేది పని ఒక్కడి పోస్ట్ గ్రాడ్యుయేటే. సో దీని ప్రకారంగా ఇంత కష్టపడుతున్నాం కాబట్టే మేము అడుగుతున్నాం 15% హైక్ అనేది. అండ్ సెకండ్ డిమాండ్ ఏజ్ రిటైర్మెంట్ ఇష్యూ 62 నుంచి 65 చేస్తున్నారు. దీనివల్ల పాస్ అవుట్ అయిన కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళకు జాబ్లు వచ్చే ఇబ్బంది కలుగుతుంది. సో దానివల్ల కూడా మేము అపోజ్ చేస్తున్నాం దాన్ని. థర్డ్, ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్స్ ఇస్తున్నారు. దీనివల్ల కూడా వచ్చే యూత్కి ప్రాబ్లం అవుతే జాబ్స్ రావు. ఈ 3 మీద మేము సబ్మిట్ చేస్తున్నాం. మా ప్రధాన మోటో మాత్రం స్టైపెండ్ హైక్. సార్, అయితే మీరు చెప్పండి, ఈ ఎమర్జెన్సీ సేవలు ఆప్ చేస్తున్నాం అనేది ఎన్ని రోజులు చేస్తారు సార్? ఇది ఎంతవరకు ఉంటుంది? ఎమర్జెన్సీ సేవలు ఆపడం అనేది ఇవాళే చేశామండి. ఫేజ్ 3 ఆఫ్ స్ట్రైక్ ఇవాళ నుంచే మొదలుపెట్టాము. నిన్నటి వరకు చాలా శాంతియుతంగా స్ట్రైక్ చేసిన మేము ఇవాళ నుంచి మాకు కూడా చాలా ఇష్టం లేకపోయినా సరే వీఆర్ ఫోర్స్డ్ టు డూ దిస్. అంటే ఇంకా మాకు కూడా పేషెంట్ కేర్ని కాంప్రమైజ్ చేయాలని ఎక్కడా ఉండదు. కానీ ఇప్పుడు మేము చాలా రోజుల నుంచి డాక్టర్ గారు చెప్పినట్టు మేము చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా జరగలేదు కాబట్టి మేము ఎమర్జెన్సీస్ ఆపాల్సి వచ్చింది. అది కూడా సడన్గా తీసుకున్న నోటీస్ అయితే కాదు. ముందు నుంచి మేము ఫేజెస్ వారీగా స్ట్రైక్ చేస్తామని ఆల్రెడీ మేము ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే మేము ఇప్పుడు ఇవాళ ఎమర్జెన్సీ ఆపడం జరిగింది. మీరు చెప్పండి, ఎమర్జెన్సీ ఆపేసారు, దీని మీద ఎలా స్పందిస్తారు? ఈ ఎమర్జెన్సీ ఆపడం అనేది మేము చాలా రోజుల నుంచి ప్రభుత్వానికి చెప్తానే ఉన్నాం. మేము ఫేజులుగా చేస్తున్నాం. ఫస్ట్ ఓపీ ఆపేసాం, తర్వాత నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆపేసాం. అయితే మీరు ఎలా అన్నా నిరసన చేయొచ్చు, కానీ ఎమర్జెన్సీ ఆపేసి నిరసన చేయడం అనేది కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఎమర్జెన్సీ ఆపడం అంటే మేము జూనియర్ డాక్టర్లు అండి. జూనియర్ డాక్టర్ల వరకు మా ఎమర్జెన్సీ విధులను మేము ఇవాళ నిర్వర్తించట్లేదు. మా పైన సీనియర్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళ పైన ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళ వరకు వెళ్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము మా ఎమర్జెన్సీ డ్యూటీలని విరమిస్తున్నాం ఇవాళ నుంచి. సో అది కొంతవరకు పేషెంట్స్కి అది కష్టమే ఉంటుంది. కానీ మా కష్టాలు కూడా గవర్నమెంట్ చూసి మేము పెట్టే ఈ డిమాండ్స్ని అట్లీస్ట్ విని మాకు ఏదైనా రాతపూర్వకంగా ఒక ఇన్సూరెన్స్ ఇస్తారని చెప్పి మేము ఇలా స్టార్ట్ చేసాము. ఏమేమి సర్వీసెస్ ఆపేసారు సార్ ఇప్పటిదాకా? ఏమేమి సర్వీసెస్ ఆపడం అంటే అదే కదండి, ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేవి ఎమర్జెన్సీ పేషెంట్స్ వచ్చినా కూడా ఇప్పుడు ఉన్నారండి డాక్టర్స్ చూడడానికి. జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్స్, మళ్ళీ హౌస్ సర్జన్స్ ఎవరైతే మేము స్ట్రైక్లో కూర్చున్నామో మేము వరకు మా సర్వీసెస్ అందించట్లేదు. మేము స్ట్రైక్లో ఉంటున్నాం.
సో చూసారు కదా, జూనియర్ డాక్టర్స్ ఎవరైతే స్ట్రైక్లో ఉంటున్నారో వారి వరకు వారు చేయాల్సిన విధులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేయాల్సిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపేసామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసులు ఆపేయడం వల్ల చాలా వరకు ప్రజలకు కూడా నష్టం చేకూరే విషయం అని కూడా చెప్తున్నారు. అంటే ప్రజల మీద మాకేమీ అంటే పగ అట్లాంటిది ఏమీ లేదు, మా నిరసన గవర్నమెంట్కి తెలపడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా వారు ఏవైతే వృత్తులు అంటే ఏవైతే సర్వీసెస్ రోజు చేస్తుంటారో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఆపేసామన్నారు. పూర్తిగా మళ్ళీ అంటే గవర్నమెంట్ వినేదాకా కూడా మళ్ళీ సమ్మె జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ ఓపీ ఆపేసాము, తర్వాత ఎమర్జెన్సీ సర్వీస్లో ఆపేసాం అని కూడా చెప్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ బిందు, వైకే న్యూస్, విజయవాడ, GGH నుంచి.